నమస్తే సార్, నా పేరు వచ్చేసి జగదీశ్వర్ ఆచారి. నేను వచ్చేసి బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అయితే గత 1 ఇయర్ నుంచి నేను రజక కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి సోషల్ మీడియా వర్క్ చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు రజక కార్పొరేషన్ అనేది కూడా దాదాపుగా బీసీఏ కేటగిరీ కిందకి వస్తుంది మేడం. సో బీసీఏ కేటగిరీ కిందకి వచ్చినప్పుడు దాదాపుగా వాళ్ళకు మన విశ్వబ్రాహ్మణ కంటే కూడా దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అనౌన్స్ చేశారు. సో దాంట్లో చూసుకుంటే నేను వాళ్ళు చేసే ప్రతి పని కూడా నాకు ఫోటో పెట్టడం కావచ్చు, వీడియో పెట్టడం కావచ్చు, అవి వీడియో చేస్తున్న ప్రతిసారి ఇది మన బీసీదే కదా, మన విశ్వకర్మలకు ఎందుకు లేదు ఇది అనే క్వశ్చన్ ప్రతిసారి రైజ్ అవుతుంది. అది పంచుకోవడానికి నాకు తెలిసి ఇది సరైన వేదిక అని అనుకుంటున్నాను. ముఖ్యంగా మన విశ్వకర్మ ఆర్థికంగా బలపడితేనే రేపొద్దున అన్ని రంగాల్లో కూడా బలపడడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కొన్ని పాయింట్స్ మీ పెద్దల దృష్టికి తీసుకొస్తాను. అందులో ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకు ఒక జీవో ఉంది మేడం. అదేంటంటే హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ దోబి అంటే బట్టలు ఉతికేది కానీ హాస్పిటల్స్ పైన ఉన్నటువంటి బెడ్షీట్స్ కానీ ఆ యొక్క రజకులు మాత్రమే, వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఆ రజక కార్పొరేషన్కి సంబంధించినటువంటి రజక కులానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అలాట్ చేయాలి. వేరే కులానికి అలాట్మెంట్ లేదు. అదొక గవర్నమెంట్ జీవో ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కులస్తులకే ఉపాధి అవకాశాలు, కాంట్రాక్ట్ అవకాశాలు ఇస్తున్నారు. సేమ్ అదేవిధంగా హాస్పిటల్స్లో కార్పొరేటరీ వర్క్ కూడా చాలా ఉంటుంది. అది కూడా మన విశ్వకర్మలకే ఇచ్చే విధంగా, అప్లై అయ్యే విధంగా ఏదైనా సరే కాంట్రాక్ట్ మన విశ్వకర్మస్తులకే వచ్చే విధంగా కూడా కృషి చేస్తే మనకి అక్కడ బెనిఫిట్ పొందుతాం మేడం. రెండోది వచ్చేసి ఫ్రీ కరెంట్. సో ఫ్రీ కరెంట్ అనేది దాదాపు ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, వాళ్ళు ఇస్త్రీ పెట్టెలకి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్త్రీ పెట్టెలు ప్లస్ కరెంట్ కూడా సప్లై చేస్తుంది ఫ్రీగా. కానీ మన దాంట్లో మనం కూడా చేతివృత్తులు చాలా వరకు చేస్తున్నాం. కానీ మనకు ఫ్రీ కరెంట్ అనేది మనకు ఉంది. కానీ వాళ్ళకు 150 యూనిట్లు, వాళ్ళకు 150 యూనిట్లు ఏది ఒక బట్టలు ఇస్త్రీ చేయడానికి 150 యూనిట్లు ఇస్తుంది. పెద్ద పెద్ద మొద్దుల కోసం మనకి 100 యూనిట్లు ఫ్రీ అనడం అనేది ఎంతవరకు సమంజసం? అది కూడా అందరికీ అందట్లేదు. అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 150 యూనిట్ల దగ్గర ఆగట్లేదు. వాళ్ళు మాకు 250 యూనిట్ల నుంచి 500 యూనిట్లకు కావాలని వాళ్ళు లోకేష్ గారికి మన రిప్రజెంటేషన్ చేశారు ఆదోనిలో. సో మనం ఏంటంటే అసలు ఆ 150 యూనిట్లు సాధించడానికే మన రిప్రజెంటేషన్ ఇచ్చామా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి టీటీడీ ఫండ్స్ ద్వారా ఆదోనిలో రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి గారు దాదాపుగా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి ఒక 5 సెంట్ల స్థలాన్ని అలాట్ చేయించుకొని మరి ఎమ్మెల్యే గారితో సపోర్ట్ తీసుకొని అక్కడ ఫండ్ రైజ్ చేసుకున్నారు. అలాగే టీటీడీకి కూడా ఒక లెటర్ పెట్టుకున్నారు. టీటీడీలో గత ప్రభుత్వంలో మనకు శ్రీవారి టికెట్స్ అని కొన్ని టికెట్స్ 10,000 రూపాయల టికెట్స్ ఉండేది. ఆ ఫండ్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే టెంపుల్స్ కట్టుకోవడానికి టీటీడీ తరపున మనకు దేవాలయాలు కట్టుకోవడానికి కూడా అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాదాపు 30 లక్షలతోటి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క కులదైవం అనేటువంటి మడివాల మాచయ్య కోసం 30 లక్షలతోటి గుడి కూడా కట్టుకుంటున్నారు. సో మనం కూడా మన బ్రహ్మంగారి యొక్క గుళ్ళు ఎక్కడైనా సరే మన యొక్క గవర్నమెంట్ సపోర్ట్స్ తోటి, ఎమ్మెల్యే గారి సపోర్ట్స్ తోటి ఉన్నటువంటి ఒక 5 స్థలాల్లో 3 సెంట్ల స్థలాల్లో చూసుకొని అక్కడ మన టీటీడీ ద్వారాగానో ఫండ్స్ కూడా తెచ్చుకుంటే మనకు కూడా మన విశ్వకర్మ యొక్క వైభవాన్ని కూడా మనం కూడా చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కడప డిస్టిక్లో వైఎస్ఆర్ తర్వాత రకరకాల పేర్లు చూస్తుంటాం. ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూసాం మనం. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వైఎస్ఆర్ పేరు పెట్టకంటే ముందే మనం బ్రహ్మంగారు లేడా కడప డిస్టిక్లో? బ్రహ్మంగారు డిస్టిక్ అని పెట్టడానికి ఎవరికి మనసు ఒప్పలేదా? కనీసం మన వాళ్ళని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా? సో ఇవన్నీ మధ్యలో ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా రైజ్ అవుతుంటుంది. సో ఆ రకంగా ఏదో ఒక చిన్న చెరుకు బ్రహ్మసాగర్ అని పెట్టారు. కానీ మరి కాలజ్ఞానం రచించినటువంటి మన దైవానికి మరి బ్రహ్మంగారి డిస్టిక్ అని ఎందుకు పెట్టవద్దు? ఈరోజు కూడా మన వాట్సాప్ గ్రూప్లో చూసినప్పుడు బ్రహ్మంగారికి ఏంటంటే ఎయిర్పోర్ట్కి బ్రహ్మంగారి పేరు పెట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ అంతకు మించినటువంటి గొప్పగా డిమాండ్ కూడా చేసే అవకాశం మనకు ఉంది. అవి కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత మనం ఫైనల్గా చూస్తే సత్రాలు, మన శ్రీశైలంలో సత్రం చూసినాం, దాన్ని కూడా మనం ఎంతో కూడా డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా రజకుల యొక్క సత్రాలు కానీ వేరే కులస్తుల యొక్క సత్రాలు చూసినప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతున్నారు. సో మనం కూడా అది
మన సత్రాన్ని కూడా చాలా వరకు డెవలప్ చేసుకోవడానికి కానీ, లేకుంటే ఇప్పుడు కొత్తగా వేరే చోట స్థలం కేటాయించారు కానీ అక్కడ ఒక చిన్న లాస్ట్ గవర్నమెంట్లో ఏం పెట్టారంటే ఒక చిన్న కండిషన్, మీరు 50 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు అక్కడ వెళ్ళి కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక చిన్న కండిషన్ పెట్టి 50 సెంట్ల స్థలాన్ని అలాట్ చేశారు. కానీ 50 లక్షలు డిపాజిట్ చేసేంత అటువంటి ఆర్థిక స్తోమత మన వాళ్ళ దగ్గర ఉందా? లేదు. మరి ఎవరు అంటే అది ఇచ్చినట్టే ఉంది కానీ ఆమోదయోగ్యంగా లేదు. సో ఇలా రకరకాలుగా చూస్తున్నప్పుడు ఎటు చూసినా మనకి సమస్యలు ఉన్నాయి. కానీ దాన్ని ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళి దాన్ని ఒక రిప్రజెంటేషన్ చేయాలంటే ఇలాంటి వేదికలు నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువ వేదికలు, చాలా ఎక్కువ సమావేశాలు జరిగినప్పుడే మనం అందరం కూడా ఒక యూనిటీగా, అంటే పార్టీలకు అతీతంగా కావచ్చు, సంఘాలకు అతీతంగా కావచ్చు, వర్గాలకు అతీతంగా కావచ్చు, విశ్వకర్మ అన్నప్పుడు ఒకటే విధంగా ఒకటే వాయిస్ మనం వినిపించగలిగితే ఖచ్చితంగా కూడా మనము మన యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్ పెడితే అప్రూవల్ అవ్వడానికి కూడా చాలా ఆస్కారం ఉంది మేడం. మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మేడం, సబ్ప్లాన్, బీసీ సబ్ప్లాన్. సో బీసీ సబ్ప్లాన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అప్పుడు మనకు ఖచ్చితంగా మన విశ్వకర్మ కార్పొరేషన్కి ఎంత నిధులు ఇవ్వాలి, ఎంత కేటాయించాలనేది కరెక్ట్గా క్లియర్ లెక్క తెలుస్తుంది. అంటే అది ఇప్పుడున్న గవర్నమెంట్ కాదు, గత గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా బీసీ సబ్ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు మేడం. సో బీసీ సబ్ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏ కులానికి, ఏ కార్పొరేషన్కి ఎంత నిధులు కేటాయించాల్సి అనేది కూడా ఖచ్చితంగా కేటాయించగలుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు రజకులు బీ నుంచి బీసీఏకి వెళ్ళబోతున్నారు. సో వాళ్ళు సెంట్రల్లో కూడా లాబింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్తో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కావచ్చు, అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతోటి వాళ్ళు టైఅప్ అయ్యి పార్లమెంట్లో ఎక్కడ ఫైల్ కదిలితే మనకు బీ నుంచి బీసీకేకి వెళ్తాం, అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ పెరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళు చేస్తున్నారు మేడం. సో మనకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో మనం కూడా బీ నుంచి ఇంకా కూడా ఇతర బీసీఏకి కూడా చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీ తరపున చేస్తే ఖచ్చితంగా మీరు మేడం, ఇప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో చూడాలనుకుంటున్నాము. సో ఖచ్చితంగా కూడా మీరు అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఈ పొజిషన్ అనేది ఇంకా చెప్పాలంటే మీరు పడ్డ కష్టానికి చాలా చిన్నదే. మా బీజేపీ పార్టీకి అయితే మేము కూడా ఆహ్వానిస్తున్నాము. అక్కడైతే 33% రిజర్వేషన్ ఉంది. 33% రిజర్వేషన్ ఉంది. ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్ కానీ ఖచ్చితంగా ఇస్తారు మేడం. ఇది సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.